శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 29 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, వాహనాల మీద బయటికి వెళితే, వాహనాల మీద ప్రయాణం చేస్తే దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మాతంగ యోగం ఉంది కాబట్టి వాహన ప్రయాణాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. ఉదయం 7 గంటల 41 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. సోమవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:41 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ స్నేహితులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో కానీ, ప్రయాణాల్లో కానీ మిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 7:41 తర్వాత పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి. బాగా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటట్లయితే ఒక మట్టి మూకుడులో లేదా కుండలో నీళ్లు పోసి గడప బయట ఉంచి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. ఈ పరిహారం చేసుకుని వెళితే రాక్షస యోగం ఉన్న స్నేహితులతో గొడవలు జరగవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు శనితో కలిసి మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. శని చంద్రులు కలవకూడదు. శని చంద్రుడు కలిస్తే అది మానసిక అశాంతికి సంకేతం, వైరాగ్యానికి సంకేతం. చంద్రుడు శనితో కలిసి సోమవారానికి అధిపతి ప్రధానంగా మీనంలో అంటే గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఇలాంటివి ఉండే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు నమశివాయ అనుకుంటూ వెళ్ళండి. వీలైతే ఆవుకు అట్టిపండు తినిపించి వెళ్ళండి, లేదా బియ్యం దానం ఇచ్చుకొని వెళ్ళండి. అప్పుడు ఆ మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి నుంచి బయటపడచ్చు. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉదయం 7:41 వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేవతి మంచి నక్షత్రం. అలాగే ఎవరైనా సరే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. మీకు ఒక పదవి, హోదా, స్టేటస్ ఇస్తామంటే దాన్ని తీసుకోవటానికి రేవతి మంచి నక్షత్రం. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి రేవతి మంచిది. సంగీతపరమైన విద్యల్లో జాయిన్ అవ్వటానికి కూడా రేవతి మంచి నక్షత్రం. అలాగే గృహాలకు సంబంధించి, భూములకు సంబంధించి మీరు హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే దానికి సంబంధించి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి మీ ప్రాపర్టీ మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు రేవతి మంచి నక్షత్రం. అలాగే రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి చాలా అనుకూలమైన నక్షత్రం. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 7 గంటల 41 నిమిషాల్లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 7 గంటల 41 నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు ధరించవచ్చు. అలాగే అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 7:41 తర్వాత కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి బలం బ్రహ్మాండంగా ఉంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అశ్విని చాలా మంచి నక్షత్రం. గురువు దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన మంత్రం తీసుకోవడానికి అశ్విని మంచిది. అలాగే వైద్య విద్యలు నేర్చుకోవడానికి కూడా అశ్విని చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు కానీ, దానాలకు కానీ అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఉదయం 7:41 తర్వాత అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల అప్పులు తీర్చగలుగుతారు.
రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఏ సమస్యకైనా సరే మేషరాశి వాళ్ళు ఈరోజు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలుగుతారు. అన్ని సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గాలు అన్వేషించి ఆ సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ఉద్యోగమైన, వ్యాపారమైన వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా లాభం పొందే సూచనలు ఉన్నాయి. ధనలాభం మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరంగా చేసే అన్ని ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే సంతానం జీవితంలో అద్భుతమైన స్థితికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. సంతానపరమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా మిథున రాశి వాళ్ళు మంచి లాభాలు పొందగలుగుతారు. మిథున రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా సరే అందులో ఊహించిన దానికంటే ఈరోజు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మంచి పనులు చేయడానికి డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. డబ్బు ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయినప్పటికీ డబ్బు ఖర్చు అయినా కూడా అది మంచి కోసమే అవుతుంది తప్ప చెడు కోసం మాత్రం జరగదు. భవిష్యత్తులో మీకు మంచి జరగటం కోసమే ఈరోజు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం కూడా ఉంది. ఖర్చు ఎలా ఉందో అలాగే డబ్బు లాభం కూడా ఉంది. అయితే అద్భుతమైన స్థాయిలో లాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం కర్కాటక రాశి వాళ్ళు లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయి దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యహాని ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పని ప్రారంభించిన ఆ పనిలో అపజయం ఎదురైనప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి, మళ్ళీ విజయం లభిస్తుంది. అలాగే ఈరోజు మానసిక చింత ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం కన్యారాశి వాళ్ళు చేయాలి. అలాగే ధనలాభం కూడా కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా సంతోషములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. శరీర సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందం, ఉల్లాసం, హాయిగా ప్రతి పనిలో ముందడుగు వేయగలుగుతారు. ప్రతి పనిలో సౌఖ్యం ఉంటుంది. అయితే కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కానీ ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉంటే మిగిలిన అన్ని వ్యవహారాల్లో తులారాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే తలపెట్టిన ప్రతి వ్యవహారంలో కూడా మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగము వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనుసు రాశి వాళ్ళు ఈరోజు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే మనసు చంచలత్వంతో ఉంటుంది. చంచలమైన మనస్సును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సంతోషం ఏర్పడుతుంది. ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. అలాగే మానసిక ఆనందంతో ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు మకర రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. మనసు చాలా హాయిగా దూసుకుపోతూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. అంటే విద్యారంగంలో ఉన్న విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించగలుగుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ధనవృద్ధి యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే యోగం కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో మంచి లాభాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అధికారులను కలుసుకోగలుగుతారు. పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి మంచి చర్చలు చేసి శుభవార్తలు వినే యోగం కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. అధికారులతో చేసే చర్చలు ఈరోజు మీనరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఖగోళంలో
బుధుడి సంచారంలో మార్పు జరుగుతోంది. బుధుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ఉదయం 7:24 ప్రవేశిస్తున్నాడు. బుధుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి, కార్యసిద్ధికి బుధుడి ధనుస్సు సంక్రమణం సందర్భంగా బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. బుం బుధాయ నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకొని వెళితే బుధుడి ధనుస్సు సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు పొందవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి అనుకూలం. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతమవుతాయి. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభిస్తే కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర మంచిది. వెండి పాత్రల్లో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ప్రయాణాలు చేస్తే పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.